పెట్టుబడులపై రచ్చ జరుగుతోంది. దావోస్ నుంచి తెచ్చిన పెట్టుబడుల కంటే అధికార పార్టీ నేతల ప్రచారమే ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దావోస్ పెట్టుబడులపై కావాలని సర్కారు మీద విపక్షాలు బురద చల్లుతున్నాయని మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవిప్రసాద్ గారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా దేవిప్రసాద్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా కడుపు మంటగా ఉందని ఇటు అధికార పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, మీకు ఈనోలు కూడా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఆ ఈనోకు సంబంధించి పబ్లిసిటీ కూడా చేస్తున్నారుగా, విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు హైదరాబాద్ సిటీ అంతా కూడా. ఏం చెప్తారు? మీకు పంపించారా ఈనో? గుడ్ మార్నింగ్ అండి. అంటే ఏమన్నా గుడ్ మార్నింగ్ మిత్రులకు నమస్కారం, రమేష్ గారికి, వీక్షకులకి. అంటే ఈయన పంపడము అవన్నీ కూడా పొలిటికల్ గా వాటి మీద మనం చర్చ లేకుండా బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అటువంటి పంపించినప్పుడు దాని రియాక్షన్ గా నిన్న ఫినాయిల్ కూడా పోయినట్టుంది గాంధీ భవన్. నేనే అట్లా మనం వాటికి చర్చ మళ్లించడం సరికాదు. ఆగ్రహవేశాలు ఉన్నటువంటి వాళ్ళు రకరకాల పనిచేస్తారు, దానికి స్పందించేటువంటి వాళ్ళు పనిచేస్తారు. పార్టీగా ఇవాళ దావోస్ కు సంబంధించినటువంటి అంశం మీద ఏమి లైన్ ఉందనేటువంటి విషయం ఇవాళ మనం చర్చించుకోవడం అనేటువంటిది ప్రజలకు ఉపయోగం. నేను డెఫినెట్ గా నేనేం చెప్తున్నా అంటే, దావోస్ కు నుంచి పెట్టుబడులు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు జెలిసీగా ఉంటది? డెఫినెట్ గా ఈ ప్రాంతానికి ఏ ఒక్క రూపాయి ఎవరు పెట్టుబడి పెట్టినా డెఫినెట్ గా స్వాగతిస్తాం. కానీ పెట్టుబడి పెడుతున్నామనేటువంటి ఢాకా బజాయించి అనుమానాస్పదమైనటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, గతంలో జరిగినటువంటి ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ వల్ల వచ్చినటువంటి ఒప్పందాలని సరైనటువంటి రీతిలో ప్రజలకు చెప్పడం కానీ చేయలేదనేటువంటిది కదా నేను చెప్తున్నది. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే ఏం చెప్పారు? 1,80,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఇది ఒక చారిత్రక విజయం తెలంగాణకని చెప్పారు. మరి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? అక్కడనే పక్కకున్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, ఇప్పుడు కాదు విజయం ఇది, ఈ 1,80,000 కోట్లు ల్యాండ్ అయి ఉద్యోగాలు వచ్చినప్పుడు, పరిశ్రమలు ప్రారంభించినప్పుడు విజయం అని శ్రీధర్ బాబు గారు అన్నారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? ఇది ఏదైనా అంతర్జాతీయ వేదికల మీద ఒప్పందాలు జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపిస్తారు అనేక కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వాణిజ్య సంస్థలు. అవి అన్ని కూడా పెట్టుబడులు పెడుతున్నట్టు కాదు, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు వన్ ఆఫ్ ది కాంపిటేటర్ బిడ్డర్ అవుతారు. కానీ ఒక ఆయన ఉన్నాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెడుతున్నాడని చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప ఇంకేం లేదని బట్టి విక్రమార్క గారు అన్నటువంటి విషయాలు నేను కొత్తగా చెప్తున్నావు. ఏ ఒక్క విషయం కాదండి, మీరు పత్రికలు తిరిగేసినా లేకుంటే యూట్యూబ్లు కొట్టినా ఎక్కడ కొట్టినా అంటారు. రెండవది, ఇదే దావోస్ కు మా కేటీఆర్ గారు కానీ గత 10 సంవత్సరాల్లో పోయిన ప్రతి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినో కొన్ని వీడియోలు వినిపించమంటే మీరు టైం ఉంటే నేను వినిపిస్తాను. ఎందుకంటే అది ఒక పార్స్, అక్కడి గోడమే వేస్తూ అదే అక్కడి నుంచి పెట్టుబడులే రావు, ఇది కావాలని చేస్తున్నారని చెప్పింది. ఇలా దావోస్ కు ఇంత పెద్ద ప్రచారం ఎట్లా చేస్తున్నారు అంటే, ఒక ప్రభుత్వం బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వంలో డెఫినెట్ గా మీరు చేసేటువంటి విధానాల వల్ల, రకరకాల కారణాల వల్ల పెట్టుబడులు ఆకర్షిస్తే వెళ్ళండి. కూడా రేవంత్ రెడ్డికి కానీ, శ్రీధర్ బాబుకి కానీ, మిగతా వాళ్ళకి కానీ ప్రజలు డెఫినెట్ గా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏంది? మీరు చేస్తున్నటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ అనేక అనుమానాలు, పాత కంపెనీలతోనే ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి అనుమానాలు చాలా బలపడుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఏంటి అనేటువంటి విషయం మీద, ఇటువంటి విషయాల మీద డెఫినెట్ గా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా మేము అనేక అంశాలు చెప్తాం కదా. చెప్పకుండా ఎట్లుంటాం? ఏమేమి పెట్టుబడులు వచ్చినాయి 1,80,000 కోట్లలో? రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, గత చంద్రబాబు నాయుడు కాలంలో, రాజశేఖర రెడ్డి కాలంలో చాలా హైదరాబాద్ నగరానికి జరిగింది, అందుకే ఈ పెట్టుబడులు వస్తున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన గురించి మాట్లాడని కూడా నోరొస్తలేదు. ఇవాళ అమెజాన్ కంపెనీతో మీరు ఒప్పందం చేసుకున్నారు కదా. అమెజాన్ కంపెనీ ఏదో కొత్తగా వచ్చిన కంపెనీ, ఇదివరకు ఇక్కడ విస్తరణ లేదా? 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ విస్తరణ చేసి ఇక్కడ ఉండేటువంటి వ్యాపారం వల్ల ఇవాళ మళ్ళీ సెకండ్ ఫేజ్ పోతా ఉన్నారు, మిగతా వాటిలలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏమంటున్నాం, ఏ ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చినా స్వాగతిద్దాం.
కానీ గత 40,000 కోట్లు దావస్కు గతంలో పోయినరు. అప్పుడు వచ్చినాయి ఎన్ని 8 నెలలో 9 నెలలో అవుతుంది దావస్కు పోయి. గతంలో ఆ 40,000 కోట్లలో ఏమైనా వచ్చినాయా? వస్తే ఎన్ని ఉపాధి వచ్చినాయి? వీటి విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి. కానీ మీరు మాకు అనుమానాలు వస్తేనే మీరు ఇంత ఆక్రోశపడితే ఎట్లా? డెఫినెట్ గా ప్రజలకు అనేక రకాల అనుమానాలు వస్తాయి. వాటిని సరిచేసి సానంతో జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలది. ఓకే దేవిప్రసాద్ గారు ఒకసారి రమేష్ గారి వెర్షన్ కూడా విందాం. రమేష్ గారు ఏం చెప్తారు? చేసేది తక్కువ, ప్రచారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది పెట్టుబడుల విషయంలో అనేది మీ మీద వస్తున్నటువంటి విమర్శ. నిజంగా ఏంటి ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తే ఎందుకు సరిగ్గా చూపించుకోలేకపోతున్నారు? గతంలో కూడా దావోస్కి వెళ్లారు, అప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఒక పెద్ద ఫిగర్ చూపించారు, కానీ ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అని అడుగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదండి. ప్రచారం అంతా కేసీఆర్ గారి నిర్వాహకమే. ఆయన చేస్తున్న పరిస్థితుల మీద మేము ఎన్నో చూసాం. 1,000 కోట్లు భారతదేశం అంతా పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా వారు చేసిన కృషిని ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఈ సరళీకృత విధానాలతోటి ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎంతో మంది కోట్ల పెట్టుబడితోటి ఈ రోజు కంప్యూటర్ యుగాన్ని మనం తీసుకోగలిగినాం. ఈ రోజు దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ ఆయం లోపల తెచ్చారా తేవలేదని వాళ్ళ ఆత్మ లెక్కలు ఉన్నాయి కదా ప్రభుత్వం దగ్గర. ఈ రోజు 1,82,350 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంటే మామూలు విషయం కాదు. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన వాతావరణం, మన హైదరాబాద్ నగరం చాలా పెట్టుబడులకు ఆకర్షించే విధానంలో ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే తీరు టీఆర్ఎస్ పార్టీకి జరగలేదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర నేతృత్వంలో 1,450 కంపెనీలు వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో కూడా ఈ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కేసీఆర్ పెడితే రాలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు కృషి చేసినట్లు ఆనాడు వచ్చినాయి. ఈ రోజు మా మిత్రుడు దేవిప్రసాద్ గారు అంటున్నారు కేసీఆర్ గారి వల్ల రాలేదు, ఎవరి వల్ల రాలేదు. ఆనాడు భారతదేశ పరంగా మనకున్న ప్రకృతి సరళీకృత విధానాల వల్ల ఆ రోజు అన్ని ప్రభుత్వాలతో ఒప్పందాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వాలతోటి పెట్టుబడులకు ఆకర్షించారు. దాన్ని బట్టే ఈ రోజు ముందుకు వస్తున్నారు. పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయి అంటే దాని వెనుక కొంత కృషి ఉంటుంది. ప్రభుత్వ పరంగా స్పష్టమైన విధానాలు ఉంటాయి. దాన్ని పట్టుకునే వాళ్ళు రావడానికి వీలు ఉంటుంది. మంచి రూపకల్పన ఉన్నదా లేదా, ఏం చేస్తే బాగుంటుంది, పెట్టుబడి పెడుతున్నావు దీనికి లాభాలు వస్తాయా, మంచి వస్తాయా అని వాళ్ళు చూస్తారు. పెట్టుబడి పెట్టారు. మనమేం చూస్తున్నాం, మనకు వచ్చే విధానాల వల్ల ఆదాయం అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు రావాలి, మనకు కావాల్సిన పన్నుల భారంతో వాళ్ళు ఇచ్చిన పెట్టుబడులతో పన్నుల భారం కూడా ఆదాయం రావడానికి. ఎందుకంటే ఈ రోజు అన్న పూర్తి దేవిప్రసాద్ గారు ఈ రోజు చూడండి, సామాన్యులు మంచి పర్చేసింగ్ లేదా 10 ఏళ్ల కాలంతో సామాన్యులు ఇరికాటంలో పడిపోయారు. పూర్తి ఆర్థిక పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితులు, పేదోడుగా మధ్యతరగతి ఆర్థికంగా తినలేక ఆత్మహత్యలు చేసుకునే క్షీణమైన దశకు వచ్చింది. ఈ రోజు ఇటువంటి విధానాల వల్ల ఆర్థికంగా ఎదగనిచ్చే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలు వస్తే గానీ ఏదొస్తే గానీ మీరు దీన్ని అడ్డుపడే పరిస్థితి కాదే. ప్రసంగించుకుని ఇక్కడ ఉంటే మీరు ఇలా చేయండి అలా చేయండి అనే ఒక మంచి విధానాలు ప్రతిపక్షాలు తీసుకురావాలి. తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే సహకరించాలి, ఈర్ష్యపడదు. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, అడ్డుపడదు. ఈ విధానాలకు మీరు సహకరించాలి. సందేహాలుంటే అడగడం ఏ రకంగా ఈర్ష్య అవుతుంది అంటున్నారు కదా దేవిప్రసాద్ గారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా నిన్న పొన్నాల లక్ష్మయ్య కూడా మాట్లాడుతూ ఇటు మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి ఫిగర్స్ కి కావచ్చు, వ్యాఖ్యలకి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న వాటికి కావచ్చు, అసలు పొంతన ఉండట్లేదు, చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు కదా. ఏం చెప్తారు రమేష్ గారు? నేను చర్చ చేస్తాను, రమ్మనండి, ఐఎమ్ రెడీ. నాకున్నది ఆ ఫిగర్, మొత్తం డాటా ఉంది. నేను ఒక్కసారి మేము ఇప్పటి నుంచి కదండి, మేము కాంగ్రెస్ లో 30-25 ఏళ్ళు చూస్తున్నాము. ఎటువంటి పరిస్థితి చంద్రశేఖర్ ప్రభుత్వం చేసింది, దాన్ని ఎలా మలుచుకుంటూ వచ్చిండ్రు. పివి గారు, మన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆర్థిక విధానాలను సరళీకృతం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి చెందాలనే ఒక నిస్వార్థ సేవల భాగమే అటువంటి ఈ రోజు ఈ దేశానికి మంచి జరుగుతా ఉన్నది. దాన్ని మనము అభినందించాలి. ప్రతిదాన్ని విమర్శాత్మకంగా చూడడం కాదు, ప్రతిదీ కూడా మనము కుతంత్రాలతో మాట్లాడడం కాదు. కేవలం ఇవి సహించకనే చెప్పినట్టు మనం మాట్లాడద్దండి. ఎక్కడన్నా మీరు సజెషన్ ఇచ్చుకుంటూ మీరు ఇక్కడ తప్పు ఉన్నదని యథార్థాలు మాట్లాడితే ప్రజలకు అందాలే అనేది మీరు అంటున్నారు. ప్రభుత్వాలకు అందజేయాలంటే
ప్రతిపక్షాలు మీరు కూడా సహకరించాలి. ఇందులో దీనిలో భాగస్వామ్యం ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, దాన్ని మనము వాళ్ళు ఆకర్షించి ప్రకృతి వైపరీత్యాలను హైదరాబాద్ నగరాన్ని ఆకర్షించి మన ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ రోజు ముందుకు వస్తున్న తీరును మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో నేను అడుగుతున్న కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి కొత్త? నేను చెప్తున్నా, నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పండి. నేను 1450 ఫిగర్ చెప్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి హామీలో. ఈ రోజు కూడా ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? కంపెనీలు అనేది దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఒక ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళు కేవలం తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో వచ్చే వాళ్ళకి వస్తాయి. తీసుకున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటాయి. వాళ్ళున్న విధానాలు, వాళ్ళు ఉంటున్న పరిస్థితులు కలిగించే విధానాల మీద, సరళీకృత విధానాల మీద వాళ్ళు వస్తారు పెట్టుబడి పెట్టడానికి. ఆ స్పష్టమైన విధానాలు ఉండుట్లా మంచి రూపకల్పనలు ఉంటే పెట్టుబడిదారులు వస్తారు. దాన్ని మనము ఏ రకంగా తీసుకురావాలనేది అది ప్రభుత్వ ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల వర్గాల మీద బాధ్యత ఉంటది. దేవిప్రసాద్ గారు ఏం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీరంతా కూడా అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బాధపడుతున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పుడు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బాధపడుతున్నది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం అందరికి తెలిసింది. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో నిన్న రైతు భరోసాకి సంబంధించి 26వ తారీఖు నాడు అందరికి కూడా మాకు రైతు భరోసా పడుతుంది 15,000 అని చెప్పి మోసం చేసి 12,000 కుదించినప్పటికీ కూడా ఆ మోసానన్నా కనీసం నిలుపుకుంటారని ప్రజలందరూ కూడా సెల్ ఫోన్లు పట్టుకొని మొత్తం రైతులందరూ కూడా వాళ్ళ మనమలకు వాళ్ళ దగ్గర చూసి మనకు పైసలు వచ్చినాయి అని రాత్రంతా ఫ్రీజ్ అయినట్టుంది ఫ్రేమ్. రమేష్ గారు, ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఈ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎన్నోసార్లు అమెరికా వెళ్ళారు, అది ఎంజాయ్ చేసి వచ్చాడు. ఎక్కడన్నా పెట్టుబడులు తీసుకొచ్చే విధానం ఎప్పుడైనా కనిపించిందా? నాకైతే ఎక్కడ పేపర్లో కూడా రాలేదు. ఆయన పోయిండని అమెరికా పోయిండి వచ్చిండనేది వచ్చింది తప్పితే ఇక్కడ లేదు. నేను అనేది మనం కూడా కొంత అభివృద్ధికి ఆటంకపరచకుండా రమేష్ గారు, పెట్టుబడులు రావడాన్ని ఆహ్వానిస్తూనే వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఎన్ని అంటే కుదుర్చుకున్న ఎంఓయూలో ఎన్ని మొత్తం పూర్తి స్థాయిలో పెట్టుబడుల కింద మారతాయి అనే ఒక సందేహాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేయడంతో పాటు వచ్చే పెట్టుబడులు కూడా గతంలో మేము తీసుకున్నటువంటి సరళీకృతమైనటువంటి నిర్ణయాల వల్లే జరుగుతుంది ఇదంతా కూడా అని చెప్తున్నారు కదా. అయితే నేను ఇదంతా దృష్టి మళ్లించి ప్రజలను ఈ ఓరోలేని తనంతో చేస్తున్నట్టు విధానం ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఎవరండి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పెట్టుబడి తీసుకొస్తే తప్ప దాన్ని అభినందించాల్సింది పోయి ప్రజలందరూ కూడా ఇది మంచి విధానం చేస్తున్నారనే విధానంలో మాట్లాడుతుంటే వీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదు. పెద్ద సమస్యలు వస్తున్నాయండి, పెద్ద సమస్యలు కూడా ముందుకు వచ్చాయి. దాన్ని మంచి రూపకల్పన, పెట్టుబడి ఎట్లా ఉపయోగించుకోవాలి, మనకు అవకాశాలు ఎలా ఉన్నాయి, మన అభివృద్ధి ఎలా జరుగుతుంది. నిజంగా వాస్తవంగా చాలా దుర్భరమైన పరిస్థితిలో కేసీఆర్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వదిలిపోయారండి. హలో, రమేష్ గారు, ఈ రోజు 10 ఏళ్ల కాలంలో తెలంగాణను అది తెలియని అదొక గుంటలాగా తయారైంది. ఏదంటే ఈ మొత్తం ఆర్థికంగా పూర్తి ఇబ్బందుల పాలు, చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న కుటుంబాలు కానీ, పూర్తిగా మధ్యతరగతి అయితే పూర్తి అధ్వానం. అది చెప్పుకోలేని కక్కలేని విధానం ఎట్లా వస్తుందని వాళ్ళకి తెలియదు. ఇటు పెట్రోల్ ధరలు, ఇటు అన్ని ధరలు పెంచి, ఇటు గ్యాస్ ధరలు పెంచి ఒక ఇంటికి రాని పెరిగిపోయినాయి. ఎక్కడ ఏది కూడా ట్యాక్సులు పెంచే పరిస్థితులలో వాళ్ళు కరెంటు ఛార్జీల విషయం కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఆ సౌకర్యాలు కల్పించకుండా వీళ్ళు ప్రభుత్వం అనేది పెట్టుబడులన్నీ వాళ్ళ జోలు వేసుకున్నారో మరి ఏం చేసుకున్నారో ఏ కథనాలు పోయినో తెలియదు. కానీ ఈ రోజు ఆర్థికమైన ఇబ్బందులలో ఈ దేశ పరిస్థితిని, ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దాలనే సదుద్దేశంతో సరళీకృత విధానాలతోటి ఈ రోజు మంచి పెట్టుబడిదారులను పెడితే గానీ ఈ దేశం పనుల భారం వేసే కన్నా పెట్టుబడిదారులను ఆకర్షిస్తేనే మనకు లాభం. ఆ రోజు పివి గారు కూడా ₹1 కూడా పెంచకుండా, ఒక్క చిన్న పైసా ప్రజల మీద భారం పడకుండా ఈ దేశాన్ని చక్కదిద్దారు. అదే విధానంలో కూడా ఈ రోజు రేవంత్ గారి నేతృత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితే మీరు తీసుకుంటున్నటువంటి విధానాల వల్లే మొత్తం ఈ పెట్టుబడులు వచ్చినాయని మీరు చెప్తుంటే, లేదు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త విధానం ఏది కూడా తీసుకురాలేదు. గతంలో
కేసీఆర్ తీసుకొచ్చినటువంటి టీఎస్ ఐపాస్ విధానమే ఉంది. ఆ విధానమే ఇన్వెస్టర్లను ఇప్పటికీ కూడా ఆకర్షిస్తుంది అంటుంది బీఆర్ఎస్. ఇగో నీకు ఏది పెట్టి ఇంట్లో కూర్చుంటే కాదండి. ఇప్పుడు డబ్బు లేకున్నా ఖజానా కాల్ చేసి పదవి ఇవన్నీ ఆకర్షణ పథకాలు ఇచ్చేసి ఇప్పుడు మేము వచ్చేసరకు ఖజానా ఖాళీ అయిపోయింది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. అది గొప్పతనమా? మీరు తెచ్చే విధానంలో ఎక్కడున్నది సంపాదన, ఎక్కడున్న ఆదాయం, ఎక్కడికెళ్ళి వచ్చింది? ఉద్యోగాల అవకాశాలు పెరిగినాయి. ఆమె ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు? ఇది ఒకసారి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఇచ్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఈ దేశాన్ని ఆర్థికమైన ఇబ్బందుల నుంచి మధ్యతరగతి కుటుంబాన్ని, చిన్న కుటుంబాలను కానీ ఇటు ఇండ్లు ఇవ్వడము, ఇటు రేషన్ కార్డుల ద్వారా రైస్ ఇవ్వడము, ఈ రోజు అన్ని రకాలు కూడా ఈ ప్రజలను అభివృద్ధి చేసే విధానాలు తప్పితే ఎక్కడ వ్యతిరేకత ఉన్నదండి? ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేశారా ఎవరన్నా? ఆ రోజు కూడా మన ఆరోగ్యశ్రీ విషయం కానీ, మన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ ఈ రోజు అటువంటివి కూడా ఈ దేశానికి ఉపయోగపడే విధానాలే కదా. ఈ రోజు భూ సంస్కరణ ద్వారా ఉపయోగపడే విధానాలే కదా. రైతులకు సబ్సిడీలు ఇవ్వడం కూడా కదా, రిజర్వేషన్లు పెట్టి స్కూళ్ళు హాస్టల్ ఫ్రీ ఇవ్వడం కూడా పేద వర్గాలకే కదా. ఇవన్నీ కూడా నేను అనేది ఇందులో చేసిన వాళ్ళలో వీళ్ళు చేసిన ఎక్కడ లేదు. కేవలం పబ్లిసిటీ మాత్రం హైదరాబాద్ అంతా నిండిపోతుంది, మొత్తం భారతదేశం అంతా నిండిపోయింది. నేను అనేది ఏంటంటే ఎక్కడైనా కూడా నిస్వార్థ సేవ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రజలకు మంచి జీవితాలను కలగజేయాలని ఒక సదుద్దేశం పెట్టుకుని పనిచేస్తే అది ప్రజా ఉపయోగపడుతుంది. కానీ నేనేదో కనబడాలి, నేను చేసినట్టు చూసుకోవాలి, సెక్రటరియట్ కట్టినా గొప్ప చెప్పుకోవాలి, అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినా గొప్ప చెప్పుకోవాలి, నేనే పెట్టినా చెప్పుకుంటాను కోసం కట్టిన విధానాలు కాదు. ప్రజలు ఎంత సౌఖ్యంగా ఉన్నారో అనేది ఇంపార్టెంట్. ఈ దేశం సురక్షితంగా ఉందా? ఆర్థిక ఇబ్బందులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఓకే దేవిప్రసాద్ గారు ఏమంటారు? ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఎంత సౌకర్యవంతంగా ఉన్నారు అనేది మాకు ముఖ్యం తప్పితే గతంలోన ప్రచారం ముఖ్యం కాదు, మేము దేనికి కూడా ప్రచారాలు చేసుకోవట్లేదు అంటున్నారు రమేష్ గారు. గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి విషయాన్ని నేను రమేష్ గారు గుర్తు చేస్తా ఉన్నా. రెండవది, ఇక్కడ ఐటీ కంపెనీలకు సంబంధించి వాళ్ళు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని వాళ్ళు ప్రస్తావన చేశారు. 57,000 కోట్ల నుంచి 2.41 lakhs కోట్లకు ఇక్కడ ఐటీ ఎగుమతులు చేరినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 3,23,396. అంటే గతంలో ఉన్నటువంటి కూడా ఈ ఐటీ కంపెనీలకు సంబంధించి వచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంటాను. అట్లాగే 2,400 కంపెనీలు వచ్చినాయండి. ఒక్క కంపెనీ కాదు, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, 24 లక్షల ఉద్యోగాల కల్పన చేసినాం. అట్లాగే 9 ఏళ్లలో 24,000 పరిశ్రమలకు అనుమతి ఇచ్చినాం. విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్ తెచ్చినాం. అమెజాన్ లాంటి కంపెనీలు, అట్లా ఇక మనం చెప్పుకుంటూ పోతే చాలా బహుళజాతి కంపెనీలు తెచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక జేఎస్డబ్ల్యూఏ 9,000 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలు ప్రారంభించినటువంటి విషయం. అట్లాగే వెబ్ వర్క్స్ 5,200 కోట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. నేను ఏమంటున్నా, దావోస్ కు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పుడేమో పెట్టుబడులు మేము తెస్తేనేమో, పెట్టుబడులు వాళ్ళు తెస్తేనేమో అందరూ ప్రశంసించాలి, ఎవరు ఏమి వ్యతిరేకించద్దు. కానీ గతంలో దావోస్ పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మేము వీడియో చూపించమంటే చూపిస్తా. దావోస్ అనేటువంటిది ఒక పార్సు, అక్కడికి పోవడం అనేటువంటిది ఛాయ్ బిస్కెట్ తాగడం తప్ప ఇంకోటి కాదన్నాడు. మళ్ళీ ఇవాళ ఏ ఛాయ్ బిస్కెట్ తాగి తెచ్చిందండి ఇవన్నీ? కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన ఎన్ని తెచ్చింది? ఏం తెచ్చిండు? ఒక్కటి కూడా ల్యాండ్ కాదు. నేను చెప్పినా కదా విమర్శించారు. నేను అనేది ఒక్కటి విషయం అండి, దావస్ గారు ఏం లేదు కాఫీ టీ రమేష్ గారు మీరు మాట్లాడింది అంత విన్నా నేను ఒక క్లారిఫికేషన్. నేను ఏమంటున్నా, ఏమేం పెట్టుబడులు తెచ్చినాం అనేటువంటివి చాలా స్పష్టంగా 24,000 కంపెనీలకు అనుమతించినాం. నేను తెచ్చిన పెట్టుబడుల విషయంలో కూడా చెప్పిన, జేఎస్డబ్ల్యూ గానీ, వెబ్ వర్క్స్ గానీ, టాటా కంపెనీ గానీ, తర్వాత యాంగిల్స్ గానీ, ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతిని మేము ఎంత బ్రహ్మాండంగా చేసినామో అందరికి కూడా తెలిసినటువంటి అంశమే.
కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే, మీరు తెస్తున్నారు సంతోషం, మా వస్తే ల్యాండ్ అయితే సంతోషం, కానీ గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని మీరు అన్ని అమెజాన్ ఎందుకు వచ్చిందండి? ఇలా రేవంత్ రెడ్డితో సంతకం పెట్టిరంటే ఆయన ముఖం చూసి పెట్టిరా? 10 నెలల్లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి బద్దలైనటువంటి అభివృద్ధిని చూసి పెట్టినరా? గత కేసీఆర్ పరిపాలనలో ఇక్కడ తీసుకొచ్చినటువంటి అనేక విధానాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి మౌలిక సౌకర్యాలు కావచ్చు, అప్పటికే ఇక్కడ జరిగినటువంటి బిజినెస్ కావచ్చు. కాబట్టి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు, అందరేదో బిచ్చమెత్తుకున్నట్టు చిత్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. గతంలో ఎట్లా ఉండే భూములు ఇవాళ ఎట్లా ఉన్నాయి, గతంలో కరెంట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, గతంలో హైదరాబాద్ నగరం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, గతంలో బయట నగరాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి. కనీసం అభివృద్ధి అనేది పరంపర. మాకంటే ఇంకా గొప్పగా చేస్తే రేవంత్ రెడ్డిని గుర్తించుకుంటారు. అసలు రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు గుర్తించుకోవాలంటే ఏంటంటే, మాకు డబ్బులు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, మాకు షాదీ ముబారక్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, మాకు స్కూటీలు ఇస్తానని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, మాకు రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావద్దు కదా. మీరు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి బాజాప్తగా చెప్పారు కదా. డెఫినెట్ గా వాటికి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తాను. రమేష్ గారు, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కానీ మాట ఇచ్చిందంటే వదిలేదు లేదు, మాట తప్పేది లేదు, మనం తప్పేది లేదు. ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా నేను అనేది ఏం జరంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేసి ఆర్థిక విధానాలు ఇప్పటికే మాట తప్పేశారంటున్నారు కదా రమేష్ గారు, మీరు ఇంకా మాట తప్పేదే లేదంటున్నారు. ఇప్పటికే మాట తప్పారంటున్నారు కదా దేవిప్రసాద్ గారు. నేను అదే చెప్తున్నానండి. ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆయన ఏమి ఇచ్చిండో ఏం చేసిండో కానీ 10 ఏళ్ల కాలంలో అప్పులు మిగిల్చిపోయింది. అభివృద్ధి ఎక్కడ పోయింది, పెట్టుబడులు ఎక్కడ పోయినాయి, ఎవరు ఈడ కరెంటు రాజశేఖర్ గారి నేతృత్వంలో ప్రైవేట్ కరెంటు ఉత్పాదనల కోసము ప్రాజెక్టుల కోసము సబ్సిడీలు ఇచ్చి ఆ ఉత్పాదన ఫలాలు మన తెలంగాణ పార్టీకి వచ్చినాయి. నేను అనేది మీరు చేస్తే కృషి చేస్తే ఏది వచ్చిందో నాకు తెలియదు. నాకడ ఆల్రెడీ కంపెనీలు అన్ని టాటా కంపెనీ కానీ అమెజాన్ కంపెనీలు కానీ అన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చినాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. ఆ హయాంలో పడనే పివి నరసింహ గారి నేతృత్వంలో జరిగిన ఒప్పందాల వల్ల పెట్టుబడిదారులు వచ్చిర్రు. అప్పుడే రావడం జరిగింది. అది కేసీఆర్ గారు ఉపయోగించుకోలే. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను నీకు 10 జిల్లాల తెలంగాణను ఇస్తే ఎంత బ్రహ్మాండంగా పాలించేది ఉండే. మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ఎలా రూపకల్పన చేసుకునే విధానం లోపల ఒక ప్రణాళిక బద్ధకంగా లేకుండా ఏదో ఒక ప్రజా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉన్నాయి కానీ ఆకర్షణ పథకాలు అందుకే ఓడగొట్టారు. ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ గారు చేసిన నిర్వాహకం ఏం లేదు, కేవలము డబ్బు గడించుకొని ఆయన దర్బార్ లాగా ఉంచుకున్నాడు. ఇల్లు ఆయన పెట్టుకున్న ఆరాంగా దొరలాగా బతుకుతాను గడిలలా మమ్మల్ని పాలేరులక చూసారు. విద్యా విధానం లోపిస్తూ ఉద్యోగాలు ఎన్నికలతో చదువుకుంటే ఉద్యోగ విషయం లోపల ఇంటర్మీడియట్ విషయం ఎగ్జాంపుల్ ఎక్కడన్నా విద్యా విధానం లోపల అక్కడ మంచి విధానాలు తీసుకెళ్ళిందా? యూనివర్సిటీలు పెడితే లెక్చరర్ లేరు, ప్రొఫెసర్ లేరు, ప్రొఫెషన్స్ సబ్జెక్ట్స్ లేవు. ఇలా స్కూల్ పెడితే అక్కడ బాత్రూమ్ లో టాయిలెట్స్ లో చదవటానికి ఉద్యోగస్తులు లేరు, టీచర్స్ లేరు. ఎక్కడన్నా ఎక్కడి గొంగలు అక్కడ పెట్టి పూర్తి అధ్వానమైన పరిస్థితిలో క్రీమ్ అంతా తీసుకొని పోయింది. నేను అనేది ఏంటంటే ఎక్కడ కూడా మీరు వ్యవసాయ రంగం విషయంలో కూడా కానీ అప్పుడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మించిన పంటను పండించే మన మానేరు ప్రాజెక్టుల మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల మీద పంట పండింది. మీరు చేసింది ఏం గొప్పతనం? మంచి పంటలు పండించే పరిస్థితి తెలంగాణకు తెచ్చినాం. ఈలో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుంటే ఇప్పటికే నీళ్లతోటి తెలంగాణ శిక్షామల వైపు లక్షల కోట్ల రూపాయలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి నాశనం పెట్టించి ఈ రోజు ఎక్కడ పోయినా మీ స్వార్థపూరితమైన పనులతోటి దేశాన్ని కుంటుబడిచ్చారు. ఈ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు. ఆర్థికమైన ఇబ్బందులలో ఈ రాష్ట్రం ఉన్నదంటే అది కేవలం కేసీఆర్ 10 ఏళ్ల పాలన. మీ కరెంట్ గురించి మాట్లాడతారు. మీరు చేసిన పరిస్థితులు ఆ రోజు ఉచితంగా రైతులు ఈ రోజు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన పాలసీలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఓకే దేవిప్రసాద్ గారు కంక్లూడ్ పాయింట్ కూడా చెప్పాలి. నేను ఏమంటున్నా, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశాలు వాటి కదా
విద్యుత్ రంగం ఎట్లుండేనో తెలంగాణ ప్రజలకు అందరు తెలిసిందండి. ఎవరిని అడిగినా చెప్తారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో, దొంగేళ్ల కరెంటు, వైండింగ్ షాపులకు లక్షల రూపాయలు పెట్టుబడి. రమేష్ గారు ఆగండి. ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం, ఇద్దరే కదా ఉంది. ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నేను తర్వాత మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటా. నేను దేవిప్రసాద్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఇప్పుడు ఇంత గొప్పగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం హయాంలో 2013-14 ఎంతుండే మన విద్యుత్? 7,734 మెగావాట్లు ఉండే. మేము దిగిపోయినాడు మీకు ఎన్ని ఇచ్చినాం? 19,464 మెగావాట్లు ఇచ్చినాం. తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉండే? 1,196 యూనిట్లుండే మీరు ఉన్నప్పుడు. ఇవాళ 2,140 యూనిట్లు అయింది. ఏ రాష్ట్ర ప్రగతి అయినా దేంతోని కులమానం చేస్తారండి? తలసరి ఆదాయం 1,12,162 నుంచి 3,12,398 వరకు చెప్పినాం. అర్ధరాత్రి కరెంట్ వస్తుండే, రైతులందరూ వస్తుండే, అసలు నాణ్యమైనటువంటి విద్యుత్ లేకుండే, రైతులందరూ తమ డబ్బులన్నీ వైండింగ్ షాపులకు పెట్టేటువంటి పరిస్థితి ఉండే, మోటార్లు గాలిపోవుడు, కూలిపోవుడు, ఇవే తప్ప కాంగ్రెస్ పరిపాలన ఏమన్నా ఉండేనా అసలు? 2014 ముందు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకండి? అవన్నీ బాగు చేయడానికే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ మీద ఎంత పెట్టుబడి పెట్టి ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఏ మండలము పోయినా చూడండి, గతంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్లన్నీ ఇప్పుడు సబ్ స్టేషన్లన్నీ. ఈ 14 నెలల్లో ఒక్క సబ్ స్టేషన్ అన్నా, ఒక్క వైర్ అన్నా గుంజిండా ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడికైనా ఛాలెంజ్ చేసి పోదామండి. ఒక్క సబ్ స్టేషన్ ఇలా ఆయన కట్టింది లేదు, ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక నిర్మాణం చేసింది లేదు. ఏమనంటే హైడ్రాలో 350 ఇల్లు గురగొట్టినాం, మూసీల పేద ప్రజల ఇల్లు గురగొట్టినాం, లగచర్లలో భూములు గుంజుకున్నాం. ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఒక దిక్కు పల్లీకి సరైనటువంటి రేటు రాక మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తా ఉంది. ఎవరు పోయి మాట్లాడటం దిక్కు లేదు, రైతులకు సంబంధించినటువంటి దిక్కు లేదు. 500 బోనస్ ఎగ్గొట్టిండ్రు. చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఇలా అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అటెన్షన్ డైవర్షన్ సీకింగ్ కోసం రకరకాలుగా దుష్ప్రచారం చేస్తా ఉంది. డెఫినెట్ గా ప్రజలు గమనిస్తున్నారండి. ఇప్పుడు గతంలో మేము ఏం చేసింది అనేది ప్రజల ముందుంది. ఏమి 24 గంటల కరెంటు తెచ్చినమా, నీళ్లు ఇచ్చినమా, ఇయ్యలేదా, రోడ్లు ఇచ్చినమా, ఇయ్యలేదా, ప్రజలందరూ చూసిండ్రు. అంటే మేము ఓడిపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలకు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా మొత్తం దేశవ్యాప్తంగా? అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఏదో కొంత చేసేటువంటి అవకాశం ఉంటది. చేసింది ఇంకా ఎక్కువ కావాలని ప్రజలు ఆశించారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ 14 నెలల్లో ఏమైంది? అయ్యో మోసపోయినాం, గోసపోయినాం, రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ కాలేదు, ఏది లేదు. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది, విద్య మీద లేదు, వైద్యం కొండంతా చేసింది గోరంతా అనేటువంటి విషయం ఇవాళ ప్రజలు గమనిస్తారు. ఈ రోజు కరెంటులు మేము మంచిగా ఇచ్చాము అని మాట మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు హయాంలోట కరెంటు గోల ఎలా ఉండే అంటే అసలు రైతులు పంట పండించేద్దామని చెప్పినారు. కరెంట్ బిల్లు కట్టకపోతే జైల్లో కూడా వేసిన పరిస్థితులలో నుంచి మేము బయటకు తీసుకొచ్చి ఈ ఉత్పాదన పెంచినాం. ఈ రోజు ప్రభుత్వ ఖజానా ఈ కరెంటు పేరు మీద కోట్ల రూపాయలు సర్వనాశనం అయిపోయింది. ప్రజల మీద భారం పెట్టిరు, ప్రజల ఆర్థిక ఇబ్బందుల మీద పడేసిండ్రు. మీరు 1000 కోట్ల ఎట్లుండాలంటే ఒక సిస్టాన్ని ఒక ప్రజల మీద భారం పడకుండా, ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రం పడకుండా ఒక మంచి సరళీకృత విధానాలతోటి ముందుకు తెసి ఎవరి మీద భారం పడకుండా తీసుకపోతే అది గొప్పతనం. మీరు ఇక్కడ అన్నం తీసుకొచ్చి గుంజుకొచ్చి వేరే నోట్లో పెడితే అది లాభమా? కడుపు మండే పరిస్థితులలో మీరు దేశంలో పూర్తి ఆర్థిక విధానాలనే పూర్తి అన్యాయం చేసుకుంటూ మీకు కరెంటు తెచ్చామని కోట్ల రూపాయలు నిర్ణయించారండి. ఎంత బిల్లు కట్టారు? అది ఎవరు ఆదాయం అని? వాళ్ళు ఇచ్చిన పన్నుల పైసలే కదా, ప్రజల డబ్బే కదా. ఈ రోజు ప్రజల డబ్బును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన కరెంటు పేరు మీద ఎంత డబ్బు అండి? కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వృధా ఖర్చు పెట్టించారు. ఈ రైతు బంధు పథకం ద్వారా భూమి లేని వాళ్ళకు భూమి పండించిన వాళ్ళకు కోట్ల రూపాయలు తెచ్చిచ్చారు. ఈ రోజు ఎక్కడ చూసినా ప్రజాధనాన్ని దుర్వినియోగం జరిగింది. చెప్తే ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకుంటూ ఒక ముందుకెళ్లి దేశాన్ని భయపడుకుంటూ కష్టపడి ప్రజలకు ఉపయోగపడే విధానం లోపట ఈ దేశాన్ని కాపాడుకునే భద్రత విషయం లోపట వైఫల్యం చెంది ఈ రోజు కేవలం ప్రబల్భాలకు గొప్పలు చెప్పుకుంటానికి కరెంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పుకోవడానికి కోసం వీళ్ళు చేసేది తప్పితే ఎంతటి అన్యాయం అండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటు రంగాలకు ఉత్పాదన పెంచి వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది, అట్లే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విధానంతో ఎంతో మందికి సబ్సిడీ ధర ఇస్తామని ఆకర్షించాం.
నేను అదే విధానంలో అవలంబించకుండా Okay. మీరు కోట్ల రూపాయలు వెచ్చించి డబ్బు వెచ్చించి కరెంట్ తెచ్చి ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లాలనే మాట మాట్లాడు అన్యాయం. మీకు ఒక్కొక్కరి పరిపాలన విధానం వేరుంటది. దాని Right, మీద okay. భవిష్యత్తు ఆలోచన పెట్టుకొని పనిచేయడం ఒక ఎత్తు, ఏది నేను ఈ రోజు పేరుకు రావాలనే పని చేయడం ఒక ఎత్తు. ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కనబడుతుంది అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. మొత్తంగా చూసుకుంటే పెట్టుబడుల అంశానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే తీవ్రమైనటువంటి విమర్శలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న ఈ విమర్శలకు కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారంతా కూడా కడుపు మంటతో బాధపడుతున్నారంటూ కూడా